రెడీగా నేను ఆల్రెడీ మాట్లాడాను. మీరు ఇప్పుడు వాళ్ళు ముక్కుంటా ఉంటారు కదా, నేను ఆల్రెడీ మాట్లాడాను. నేను చూపిస్తాను వాళ్ళని, మీరు ఎట్లా పోతా స్పీచ్ అట్లే ఉండండి. इतना बैठ सक मतलब इधर तो बैठे भी इधर तक बैठ నేను హెల్త్ పరంగా హస్బెండ్ హెల్త్ బాగలేదు, హెల్త్ పరంగా మొక్కున్నాను, అది బాగా అయింది నాకు. ప్లస్ పిల్లల పరంగా కోరుకున్నా, అది మంచి జరిగింది. ఇంకో ప్రాబ్లం ఉంది, దాని గురించి ఇక్కడ వేడుకుంటే బాగా జరుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్తున్నారు. అందువల్ల వేడుకున్నాను. 1000% మంచిగానే జరుగుతుంది, ఏం ఇది లేకుండా బాగా జరుగుతుంది. దాన్ని నమ్మినాం, అందుకే ఫ్రైడే ఎర్లీ ఫ్రైడే వస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి వస్తాము మీరు? పలంనేరు, ఇక్కడే శ్రీనగర్ కాలనీ, అక్కడి నుంచే వస్తాము. వీక్లీ వన్స్ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము. మీరు ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారు? దగ్గర 15 years నుండి వస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం. చంద్రశేఖర్ షాయి బాబా ఉరుసు 77వ ఉరుసు జరగబోతుంది. ఇక్కడ మేము వారం తప్పినా ఇంకొక వారం రాబోతూ ఉంటాము. ఇక్కడ జరిగేటువంటి మంచి జరుగుతుంది అనే ఒక భావంతోనే
వస్తూ ఉంటాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతత అనేది జరుగుతుంది. అనుకున్నవి తీరుతాయనేది బలమైన కోరికతో జరుగుతుంది. నేను 2009 నుంచి ఉన్నాను నిన్నే ముజావర్గా బాగా అభివృద్ధి అవుతా ఉంది స్వామి వల్ల దయ వల్ల స్వామి దయ వల్ల ఈ జనాలు వచ్చిన వాళ్ళకంతా బాగా స్వామి అంతా కోరినట్లా చేస్తూ ఉన్నారు. బాగుంది ఇక్కడ పిల్లోళ్ళు ఇల్లు ఐశ్వర్యము అంతా ఇస్తూ ఉన్నారు కదా దేవుడు. మాకు కూడా ఏం లేని వాళ్ళమేమో ఇప్పుడు బాగా చూసుకుంటా ఉంటారు. బాగుంది స్వామి దయ వల్ల అందరికీ బాగుంది, అందరికీ ఇంకా బాగుంటారు. ఖానాతో అలంకరించిన తాజియాతో అయోమిగా జరగబడును. తెల్లారి 5 గంటలకి సదుంపుల్ ఫాతిహా దర్గా వద్ద చేరుపడును. శనివారం 3వ తారీఖుకి పోటీపాటుగా జరిగి కవాలి పోటీపాటుగా జరిగి అదే విధంగా దైవంగా చేయబడును. అదే 4వ తారీఖు ఆదివారము పోటీపాటుగా బొంబాయి వాళ్ళు కవాలి రేడియో సింగర్తో పాటు అతివయంగా జరగబడను. ఇందులో హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి ఐకమత్యంగా డొనేషన్లతో పాటు బాగా సహకరించి వాళ్ళందరూ మమ్మల్ని తోడుగా ఉండి ఈ ఉరుసు మీరు బాగా నడిపించాలని చెప్పేసి వాళ్ళు డొనేషన్లతో పాటు హిందూ ముస్లిం సాయి అందరూ కలిసి ఈ పండుగ మీరు బాగా అందరూ దర్గా కమిటీ వాళ్ళు చేయాలని చెప్పి వాళ్ళు మరీ కోరుతున్నారు. దీంట్లో మీరు ఈ మన ప్రెస్ వాళ్ళు మీరందరూ కలిసి మాకు తోడిచ్చి సహాయం చేసి ఈ పండుగను పాల్గొనాలని చెప్పి మనం కోరుతున్నాము. ఇట్లు హిందూ ముస్లిం సోదరులు పలంనే. అందరికీ నమస్కారం. అస్సలాముఅలైకుం. 77వ ఉరూస్ మహోత్సవం జరుగుతుంది. మే నెల 2వ తేదీ, 3వ తేదీ కవాలి, 4వ తేదీ కవాలి. అందరూ దీనికి సద్వినియోగం చేసుకొని అందరూ పాల్గొని ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటాను. అస్సలాముఅలైకుం. అందరికీ నమస్కారము. ముఖ్యంగా మన ప్రెస్ వాళ్ళకి నాకు చాలా సంతోషం. అన్నోళ్ళు వచ్చినారు కాబట్టి ఇక్కడ దండపల్లి రోడ్ హజ్రత్ గందేష జలాలుద్దీన్ బాబా ఇక్కడ అన్నదానం ముఖ్యంగా మేము చెప్పుకోవాలనేదంతా మా పెద్దలు చెప్పేసినారు. నేను చెప్పేది ఏమీ లేదు. ఇక్కడ ముఖ్యంగా అన్నదానం జరుగుతుంది. 2 రోజులు అన్నదానం, 3, 4 2 రోజులు కూడా అన్నదానం జరుగుతుంది మే నెల.